హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూటర్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న వ్యూ మెనూలో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజుతో ఎంఎస్ పవర్ పాయింట్ అనే క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ విండో ప్లస్ ఆర్ పవర్ పిఎన్టీ టైప్ చేసి ఎంటర్. కాసేపు లోడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. బ్లాంక్ ప్రజెంటేషన్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. ఒక స్లైడ్ తీసుకుందాం చాలు. ఈ స్లైడ్ మీద ఉన్న 2 బాక్సెస్ డిలీట్ చేద్దాం. లోపల లెఫ్ట్ క్లిక్, లైన్ మీద లెఫ్ట్ క్లిక్, డిలీట్. లోపల లెఫ్ట్ క్లిక్, లైన్ మీద లెఫ్ట్ క్లిక్, డిలీట్. ఒక ఫోటోని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ మెనూలో పిక్చర్, ఏదో ఒక ఫోటోని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఫోటో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఫోటోని మ్యాక్సిమైజ్ చేద్దాం, అంటే పెద్దగా చేద్దాం, మూవ్ చేద్దాం సెంటర్లోకి. నెక్స్ట్ ఇప్పుడు వ్యూ మెనూ లెఫ్ట్ క్లిక్. వ్యూ మెనూలో నార్మల్గా ఉంటే స్లైడ్ ఇలా ఉంటుంది. స్లైడ్ ఎప్పుడూ కూడా నార్మల్గా ఉండాలి. ఒకవేళ అవుట్లైన్, స్లైడ్ సార్టర్, నోట్స్ పేజెస్, రీడింగ్, ఎస్కేప్, స్లైడ్ మాస్టర్, క్లోజ్, హ్యాండ్అవుట్ మాస్టర్, క్లోజ్, నోట్స్ మాస్టర్, క్లోజ్, ఇలా ఉంటుందండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో ఉంటుంది. కానీ వ్యూ మెనూలో స్లైడ్ ప్రజెంటేషన్ అనేది ఎప్పుడూ కూడా నార్మల్గా ఉండాలి. నార్మల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంటే మీరు ప్రజెంటేషన్లో స్లైడ్ చూసే వ్యూ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా నార్మల్గా ఉండాలి. నెక్స్ట్ వన్ రూలర్, గ్రిడ్ లైన్, గైడ్స్. ఇవి 3 చూడండి. ఇక్కడ మూడిటికి పక్కన చిన్న స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఆ స్క్వేర్ బాక్సెస్ మీద మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే టిక్ మార్క్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇస్తే టిక్ మార్క్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రోలర్ పక్కన టిక్ మార్క్ ఉంది కాబట్టే ఇక్కడ స్లైడ్కి టాప్లో స్కేల్ ఉంది, లెఫ్ట్ సైడ్ స్కేల్ ఉంది. మీరు టిక్ మార్క్ తీసేయాలన్నా, టిక్ మార్క్ అప్లై చేయాలి అన్నా ఆ స్క్వేర్ బాక్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, స్కేల్ లేదు, రోలర్ లేదు. మళ్ళీ క్లిక్ ఇవ్వండి, స్కేల్, రోలర్ అప్లై అవుతుంది స్లైడ్కి టాప్లో లెఫ్ట్ సైడ్. అలాగే గ్రిడ్ లైన్స్, గళ్ళు వచ్చేస్తాయి. స్లైడ్ మీద గ్రిడ్ లైన్స్ వచ్చేస్తాయి. అవసరం లేదు అంటే లెఫ్ట్ క్లిక్. అలాగే గైడ్స్, లెఫ్ట్ క్లిక్. గైడ్స్ అనమాట, అంటే హారిజెంటల్ లైన్, వర్టికల్ లైన్ వస్తుంది. అవి అవసరం లేదు అంటే గైడ్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ లైన్స్ అనేవి క్లియర్ అవుతాయి. తర్వాత జూమ్ ఎప్పుడూ కూడా ఫిట్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ కలర్ మీద సెలెక్షన్ ఉంది కదా, ఇక్కడ కలర్ మీద లెఫ్ట్ క్లిక్. గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్. ఫోటో బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ అవుతుంది, గ్రే స్కేల్. మళ్ళీ గ్రే స్కేల్లో ఉన్న, బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ ఫోటోని కలర్లోకి మార్చాలి అంటే బ్యాక్ టు కలర్ వ్యూ. అలాగే వ్యూ మెనూలో బ్లాక్ అండ్ వైట్, అంటే బ్లాక్ అండ్ వైట్ అన్నా బ్లాక్ అండ్ వైటే. బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ ఇచ్చిన ఈ కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అవుతుంది. మళ్ళీ కలర్లోకి చేంజ్ అవ్వాలి అంటే బ్యాక్ టు కలర్ వ్యూ, మళ్ళీ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇక చూడండి, న్యూ విండో, అరేంజ్ ఆల్, మూవ్ స్ప్లిట్, స్విచ్, అలాగే మ్యాక్రో. ఈ ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ నేను ఎంఎస్ వర్డ్లో చేశాను, ఎక్సెల్లో చేశాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. దీంతో పవర్ పాయింట్లో ఉన్న వ్యూ మెనూలో ఉన్న ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.